హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, రేపు జనవరి 5వ తారీఖు నాడు సోమవారం నాడు మార్కెట్ అయితే సూపర్బ్ గ్యాప్ అప్ అయితే ఉంది. నియర్లీ 100 పాయింట్ల సూపర్బ్ గ్యాప్ అప్ అయితే కనిపిస్తుంది నిఫ్టీ వరకు. కాకపోతే ప్రపంచ రాజకీయాల్లో మాత్రం చాలా సైనిక పరమైన సంఘటనలు అయితే జరిగాయి అన్నమాట. అలాగే రేపటి నిఫ్టీ లెవెల్స్ ఒకసారి వివరంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నిఫ్టీ టెక్నికల్గా చాలా చాలా సూపర్ బుల్లిష్గా ఉందని చెప్పొచ్చు అనమాట. రేపటి మార్కెట్‌లో దాదాపు 60 నుంచి 100 పాయింట్ల గ్యాప్ అప్ అయితే కనిపిస్తుంది. కాకపోతే 26,482 దగ్గర మాత్రం కాస్త సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. సో, అక్కడ చేరిన తర్వాత మాత్రం మార్కెట్‌లో కాస్త జాగ్రత్తగా అయితే ఉండవచ్చు మనం. ఉండాలి మనం. కాకపోతే వెనిజులాపై అమెరికా సైనికపరమైన దాడి, అలాగే ఆ దేశ అధ్యక్షుడు ఆయన సతీమణి ఇద్దరిని కూడా అమెరికాకి ఖైదీలుగా పట్టుకొచ్చారు. దీని ద్వారా క్రూడ్ కాస్త పడే అవకాశం ఉంది. ఎందుకంటే వెనిజులాపై అమెరికా యుద్ధం కేవలం క్రూడ్ కోసమే కదా! అందువల్ల క్రూడ్ చాలా విపరీతంగా పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో, దీనికి ప్రతిస్పందనగా ఉత్తర కొరియా జపాన్ మీద ఒక క్షిపణి దాడి చేసింది. దీని ద్వారా ఏషియన్ మార్కెట్స్ ముఖ్యంగా జపాన్ అయితే కాస్త ఒత్తిడిలోకి వెళ్ళే అవకాశం ఉంది. సో, దీని ప్రభావం ఎంత ఉంటుందో రేపటి మార్కెట్‌లోనే మనం అంచనా వేయగలం. అలాగే తైవాన్ మీద కొత్తగా చైనా సరికొత్త యుద్ధం అయితే ప్రారంభించింది. వన్ చైనా, వన్ నేషన్ అని చెప్పి ఒక కొత్త స్లోగన్ పట్టుకొచ్చారు. అలాగే తైవాన్ చుట్టూ కూడా సైనిక మోహరింపు అయితే జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా రేపటి మార్కెట్‌కి ప్రతికూలమైన వార్తలు చెప్పొచ్చనమాట. రేపటి మార్కెట్ టెక్నికల్‌గా మంచి గ్యాప్ అప్‌తో ఓపెన్ అయినా కూడా రేపు మార్కెట్‌లో ఈ రాజకీయ, సైనికపరమైన వార్తలు చాలా వరకు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందువల్ల ఎవరైనా కాల్స్‌లో లాంగ్ ఉంటే గనక ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇప్పుడు నిఫ్టీకి కొత్తగా 26,152 దగ్గర బ్రహ్మాండమైన సపోర్ట్ అయితే దొరికింది. అలాగే రేపటి రోజు కోసం 26,482 ఫస్ట్ రెసిస్టెన్సీగా ఉందనమాట. ఇక్కడ గనక మంచి వాల్యూమ్స్‌తో బ్రేక్ చేస్తే గనక ఇక మార్కెట్‌లో అంటే నిఫ్టీలో తిరుగుండదని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు చెప్పిన సైనిక, రాజకీయ పరమైన కారణాలన్నీ కూడా రేపటి మార్కెట్‌ని అయితే నిర్దేశించబోతున్నాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ 35 ఇయర్స్. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేను సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నిక్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఆసక్తి ఉంటే వాట్సాప్ నంబర్‌కు చాటింగ్ చేసి పూర్తి వివరాలైతే పొందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు గనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా వాట్సాప్ నెంబర్‌కి చాటింగ్ చేసి పూర్తి వివరాలు పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.